సంగమా ప్రైజ్ లార్డ్. ఇక సాయంకాల సమయానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంగా లేవికాండము 19వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకు ప్రదేశాలకు వాటిని విడిచిపెట్టవలను. ఈ వాక్యాన్ని మనం ఇక పంటలో రాలిపోయిన దాన్ని మనం ఏరుకోకూడదు. సో దట్ ఏంటంటే ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే మరి లేని వారు ఉన్నారో వారు ఏరుకుంటారని. ఈ యొక్క వాక్యాన్ని మనము మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసుకున్నట్లయితే, అంటే ప్రత్యేకంగా క్రైస్తవులు అయిన మనము, క్రీస్తు అనుచరులమైన మనము చాలా సందర్భాల్లో మన యొక్క రిజర్వేషన్స్ కొరకు మనం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు మనకు ఎంతగానో ఆశీర్వాదాలు, అభివృద్ధి, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పటికీ ఏదైతే ఇతరులకు వెళ్ళవలసిన ఆ యొక్క మరి ప్రత్యేకత మనం పొందుకోవాలని సబ్సిడీస్ కానీ, రిజర్వేషన్స్ కానీ, ఇంకా వేరే వేరే ప్రతి విధమైన ఉచితమైన పథకాలని మనం పొందుకోవాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్పిన వాక్యంలో నీకు దేవుడు ఒక భూమినిచ్చి పంటనిచ్చి దాన్ని ఫలింపజేసిన తర్వాత కూడా కింద పడిపోయిన దానికోసం నువ్వు ఆతృత పడడం అనేది మన యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలకి విలువనివ్వదు అనేది ఇక వాక్యం యొక్క సారాంశం ఉన్నది. క్రైస్తవులు మనము ఎంతో ఖరీదైన గృహాల్లో, ఖరీదైన వాహనాల్లో, ఖరీదైన అలవాట్లు కలిగి మనము జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ లోకంలో మాత్రం ఏదైతే మనకి ఉచితంగా, ఆయాచితంగా మనకి అది లేకపోయినప్పటికీ మనం ఎంతగానో సౌకర్యవంతంగా బ్రతకగలిగినప్పటికీ దానికోసం ఎంతగానో ఆతృత పడుతూ ఉంటాం. అటువంటి ఆతృత, అటువంటి దాన్ని ఏమంటారంటే చపలత్వాన్ని మనం కలిగి ఉండకూడదు అనేది వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటారు. కాబట్టి ఆలోచన మన జీవితంలో అటువంటి ఆలోచనలు కలుగుతున్నామా? ఏదైతే మనకు అవసరం లేదో దాని కొరకు తాపత్రయపడుతున్నామా? దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను ఇక లోకంలో ఉచితమైన దాని కొరకు తృణప్రాయంగా దేవుని యొక్క ఆధిక్యతను మనము వదిలిపెడుతున్నాం అనేది ఆలోచన చేయాలన్నదే ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క ఆధిక్యత తగ్గట్టుగా మన యొక్క జీవితంలో ఉండాలని మన యొక్క జీవితాన్ని మర్చుకుందాం. చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడు.